లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తల పుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవకారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని